డాక్టర్ లక్కరాజు నిర్మల గారు, డాక్టర్ శరత్ కృష్ణారాణి గారు, చిరంజీవి నఫీసా గారు. అలాగే ఒక అదృష్టం ఏంటంటే ఆ మహాతల్లి 100 సంవత్సరాల క్రితం పుట్టి 102 సంవత్సరాల క్రితం తెలంగాణనంతా కూడా ప్రభావితం చేసి తమ స్ఫూర్తితో అణగారిన వర్గాల వారికి కానీ నిమ్న వర్గాల వారికి కానీ కావలసినంత స్ఫూర్తిని అందించినటువంటి ఈశ్వరీబాయి గారి యొక్క కూతురు డాక్టర్ గీతారెడ్డి గారు, డాక్టర్ రామచంద్రరెడ్డి గారు ఇరువురు కూడా ఈ తల్లి సేవించుకునేటువంటి ఫంక్షన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున నిర్వహింపబడుతూ ఉన్నట్టయితే ఇది ఒక కన్నుల పండుగగా ఉందని చెప్పనేటువంటి భావంతో వచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ కూడా సభాముఖంగా నమస్కారం. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈనాడు గీతారెడ్డి గారు ఇంత చురుగ్గా ఉండి రాజకీయాల్లో ఉండి ఒక డాక్టర్గా పేరు తెచ్చుకుని సామాజిక సేవకురాలుగా ఇవాటికి కూడా ఎంతో మందితో కొనియాడబడుతున్నటువంటి గీతారెడ్డి గారు ఇలా ఉన్నారు అని చెప్పనంటే దానికి కారణం వారి తల్లి ఈశ్వరీబాయి గారి యొక్క ఆశీర్వాదమే. ఆ ఆశీర్ఫలమే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈశ్వరీబాయి గారి యొక్క తెలంగాణ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తూ వస్తూ ఉంది. వారి జయంతి డిసెంబర్ 1, వారి వర్ధంతి ఫిబ్రవరి 24. సాధారణంగా జయంతి అయినా ఉంటుంది ప్రజాప్రతినిధులకైనా లేక పెద్దలకైనా, కానీ ఈశ్వరీబాయి గారి యొక్క విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈశ్వరీబాయి ట్రస్ట్తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సంయుక్తంగా జయంతిని వర్ధంతిని రెండింటిని నిర్వహించడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం. ఇది గీతారెడ్డి గారి యొక్క కృషికి వారి యొక్క ప్రతిభకి తార్కాణంగా నేను భావిస్తూ ఇప్పుడు మనందరినీ ఉద్దేశించి స్వాగత వచనాలు పలకాల్సిందిగా డాక్టర్ గీతారెడ్డి గారిని ప్రార్థిస్తా ఉన్నాను. స్వాగత ఉపన్యాసం. అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున హాల్ ని నిండిపోయేలాగా చేసినటువంటి అమ్మగారి అభిమానులు, ఫాలోవర్స్, మా శ్రేయోభిలాష్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందు తెలియజేస్తూ డయస్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ, మరి మహమూద్ అలీ గారు మంత్రి గారు మన మధ్యలో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాను. వారు ఎప్పుడు కూడా ప్రోగ్రాం పిలిచినప్పుడు తప్పనిసరిగా వస్తారు. सो आपको मेरे तरफ से और हमारी पूरी ऑडियंस की तरफ से बहुत बहुत शुक्रिया अदा मैं करती हूँ, आपका हाथ जोड़ के। इतने हम्बल इंसान हैं आप, मंत्री पदवी से आपको कुछ फ़र्क नहीं, आप एक अच्छे इंसान हो, कौन से भी पार्टी के हो, हम आपकी इज्जत बहुत करते हैं महमूद अली साहब. అలాగే ఈరోజు అధ్యక్ష వహిస్తున్నటువంటి మనందరికీ తెలిసినటువంటి ఒక పర్సనాలిటీ ఇన్ హిమ్సెల్ఫ్ శ్రీ రమణాచారి గారు. వారు ఉంటేనే ఈ ప్రోగ్రాంకి అందం వస్తుందని ఎప్పుడు చెప్తుంటాను నేను. ఎందుకంటే నేను రమణాచారి గారు మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళు వే బ్యాక్ ఇన్ చెన్నారెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారి సమయాన. మరి పరిస్థితులు ఉన్నారు. అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు శాంతా సిన్హా గారు. శాంతా సిన్హా గారు షీఈ్ అ వెరీ గ్రేట్ లేడీ హర్ సెల్ఫ్, వెరీ సింపుల్ బట్ వెరీ గ్రేట్ లేడీ. ఆమె షీ ఈజ్ అ పద్మశ్రీ. అండ్ అఫ్ కోర్స్ మీరు వినే ఉంటారు అ వెరీ బిగ్ ఇంటర్నేషనల్ అవార్డ్ కాల్ రమాన్ మెగసెసే అవార్డ్ అని ఉంది. అప్పుడు ఆమె 2003లో తీసుకున్నారు. షీఈ్ బేసిక్లీ అ చైల్డ్ యాక్టివిస్ట్. ఆమె 2 సార్లు 2005లో ఎప్పుడైతే పార్లమెంట్లో డిసిషన్ తీసుకుని ఒక కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ అని స్థాపించినప్పుడు మొదటి చైర్మన్ 3 years కంటిన్యూస్గా, ఇంకో 3 years కూడా ఆమెకి టర్మ్ ఇవ్వడం జరిగింది. సో షీ హ్యాస్ బీన్ 2 terms అంటే 6 years కంటిన్యూస్గా ఆమె ఈ స్థానంలో ఈ ఒక పోర్ట్ఫోలియోలో ఉన్నారు. అలాగే చైల్డ్ రైట్స్ గురించి చాలా చాలా శ్రమించే వ్యక్తి, ఎన్నో రివార్డ్స్ తెచ్చుకున్నట్టు వ్యక్తి. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అవార్డు కూడా ఆమె తెచ్చుకున్నారు. ఆమె అసలు అసోచామ్ అవార్డు కూడా ఆవిడకి దొరికింది. ఇంకా రివార్డ్స్ చెప్తూ పోతే చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు మన ప్రోగ్రాంకి రావడం నా అదృష్టంగా, మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆవిడకి సమయం మనం ఇవ్వగలిగితే ఈరోజు రమణాచారి గారి పర్మిషన్ ఉంటే చైల్డ్ రైట్స్ గురించి, గర్ల్ చైల్డ్ రైట్స్ గురించి ఆవిడ కొన్ని ఒక 5 minutes తనకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడతారు అక్కడ. సో గర్ల్ చైల్డ్ గురించి ఆవిడకి మాట్లాడాలని చాలా ఆశగా ఉంది. మనం ఆవిడకి అవకాశం ఇస్తామని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకొక వ్యక్తి అవార్డీస్కి వెళ్ళే ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. మా అమ్మగారు ఆల్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అయ్యారు. చివరి దశ వరకు, తుది శ్వాసం వరకు రిపబ్లికన్ పార్టీ ఒక అంబేద్కర్ సిద్ధాంతాలకే తన జీవితాన్ని ఒక విలువలు ఉన్నటువంటి రాజకీయంలో మంత్రి పదవి ఇస్తానంటే కూడా పార్టీ మారని వ్యక్తి. అది ఈ రోజులో మనం వినలేం. అది పాత కథ. ఎప్పుడో అది నిజంగా జరిగిందా అది క్వశ్చన్ చేస్తారు. మాటికి చీటికి దూకుతున్నటువంటి రోజుల్లో పార్టీల నుంచి ఆమె జీవితం ఈరోజు కూడా ఆదర్శం ఈ తరానికి, వచ్చే తరాలకు కూడా. రాజకీయంలో విలువలు ఉండాలని అలాంటి వ్యక్తి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు అన్ని స్టేట్స్ తిరిగారు. మంచి అనర్గళంగా
మరాఠీ మాట్లాడేవారు, హిందీ మాట్లాడేవారు, తెలుగు, తమిళ్ అన్నీ కూడా లాంగ్వేజెస్ బాగా వచ్చేవారు. అప్పుడు నాగ్పూర్లో చాలా పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్ చాలా గట్టిగా ఉండేది. మరి అక్కడ ఉన్నప్పుడు షిండే గారని ఆ టైంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎమ్మెల్యేగా గెలవటం, ఆ ఎమ్మెల్యే ఈరోజు అమ్మగారికి నివాళులు అర్పించారని ఆల్ ద వే ఫ్రమ్ నాగ్పూర్ ఇక్కడికి వచ్చారు. షిండే जी का भी हम हार्दिक दिल से स्वागत करते हैं. आप थोड़ा 1 सेकंड खड़े हो जाएंगे तो आपको लोग देख लेंगे हमारे लोग. ఆయన మిత్రుడు ఇద్దరు కలిసి వచ్చారు ఇక్కడికి, అక్కడి నుంచి ఇంత దూరం వచ్చారు అమ్మ ప్రోగ్రాంలో పాల్గొందామని చెప్పి. మరి అలాంటి భక్తి ఈరోజు కూడా ఉంది. ఆవిడ చేసిన పనులు అక్కడక్కడ నాకు తటస్థిట్టునే ఉంటాయి. ఇలా వీరు రావడం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తాను. మా అమ్మతో పనిచేసినటువంటి జూనియర్స్ ఆ రోజుల్లో. నిన్న నేను మా మెంబర్షిప్ గురించి జమీస్తాపూర్ అనే ప్రాంతానికి ముషిరాబాద్లో వెళ్తే, నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలామంది సీనియర్సు, అమ్మ వచ్చింది, నేను చాలా చిన్నగా ఉన్నాము ఆ రోజుల్లో, ఆమె మేము ఏ పార్టీయో మాకు తెలియదు, ఆమె వస్తూనే మేము ఎప్పుడు వచ్చినా కూడా ఆమె అంత పేదలకే సేవ చేసేది కాబట్టి ఈశ్వరీబాయి జిందాబాద్ అని ఆమె వెంబడి పరిగెత్తే వాళ్ళం. ఆమె మా అందరికీ కూడా పట్టా ల్యాండ్లు ఇప్పించింది, పట్టా భూములు ఇప్పించింది, ఇల్లు కట్టుకున్నామని చెప్పి ఈరోజు ఆమె పరమపదించిన 31 సంవత్సరాల తర్వాత కూడా నాకు తెలియదు వాళ్ళు నాకు చెప్పడం అంటే ఈ మనసు ఎంత పులికించిందో మీరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత ఆమె పేరు మీద మేము అవార్డ్స్ ఇస్తుంటాము. ఆ అవార్డీస్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మేము సెలెక్ట్ చేసుకుంటాము. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. వాళ్ళకి మా చిన్న అవార్డు ఏమంటారు, వెరీ స్మాల్ అవార్డ్ ఆన్ ఈశ్వరీబాయిస్ నేమ్. అందులో లేడీస్ని మేము లేడీస్ ఫస్ట్ అన్నట్టుగా, ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నట్టుగా 4 అవార్డ్స్ ఇస్తున్నాం. కానీ అందులో 4 ఒకటే ఒక డాక్టర్ పద్మాకర్ గారు, ఓన్లీ 1 ఫ్రమ్ ద మేల్ జెండర్ అని చెప్పి వారు ఒప్పుకోవడం కూడా మాకు చాలా సంతోషం. మరి నేను ఇప్పుడు మొదలు పెడితే డాక్టర్ పద్మాకర్ రావు గారి గురించి, హీఈస్ అ సీనియర్ కన్సల్టెంట్ అండ్ అ యూరాలజిస్ట్. అఫ్కోర్స్ చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఇంతవరకు దాదాపు ఒక 10,000 ఆపరేషన్స్ ఇన్ యూరాలజీ చేసినటువంటి వ్యక్తి, అంత సీనియర్. అలాగే చాలా వరకు 250 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసినటువంటి వ్యక్తి కూడా. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్. ఎంతమందో జీవితాలని వారు సేవ్ చేస్తున్నారు. చాలా సేవ చేస్తారండి. పబ్లిక్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ చాలా. మిర్యాలగూడలో ప్రతి 3వ ఆదివారం వెళ్ళి మెడికల్ క్యాంప్స్ కంటిన్యూగా చేస్తూ, వారికి అవసరమైతే ఆపరేషన్స్ కూడా చేస్తూ ఇలా సంఘ సేవ చేస్తున్నటువంటి డాక్టర్ కాబట్టి వారికి నా స్వాగతం నేను తెలియపరుస్తున్నాను. శరత్ జోత్స్న గారు, ప్రొఫెసర్ శరత్ జోత్స్న గారు, ఫార్మర్ డీన్ ఆఫ్ హ్యుమానిటీస్, సెంట్రల్ యూనివర్సిటీ. చిన్న పర్సనాలిటీ కాదు తాను, షీఈస్ అ గ్రేట్ లేడీ. డీన్ ఉన్నారు ఆమె, ఫార్మర్ డీన్ ఆఫ్ హ్యుమానిటీస్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ. మరి అలాగే ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ తెలుగు డిపార్ట్మెంట్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ స్టడీ సెంటర్ ఇన్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇలాగ ఎన్నో అవార్డ్స్ అందుకున్నటువంటి వ్యక్తి. షీఈస్ ఆల్సో అ రైటర్, ఎన్నో బుక్స్ రాశారు. ఆ విధంగా బతుకమ్మ పాటలు కూడా ఆవిడ రాయడం జరిగింది. అలాంటి మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ, వారికి కూడా హృదయపూర్వక స్వాగతం నేను పలుకుతా ఉన్నాను. అలాగే ఇంకొక బड़ी हस्ती जो हम लोग हिंदी में बोलते हैं, आत्मीय ऑर्गेनाइजेशन की लक्कराज निर्मला गार, श्रीमती लक्कराज निर्मला गार. शी इज अनदर ग्रेट पर्सनालिटी. ఆత్మీయ ఆర్గనైజేషన్కి ఫౌండర్ వారు. మన మహబూబ్ నగర్లోనే జన్మించినటువంటి వ్యక్తి. మ్యాథమెటిక్స్ ఫస్ట్ ఉమెన్ మ్యాథమెటిక్స్ టీచర్. మ్యాథమెటిక్స్ చెప్పేదానికి మగవాళ్ళే ఉండేవారు, ఆమె ఒక్కరు ఫస్ట్ ఉమెన్ లీడర్. అలాగే ఆమెకి డాక్టరేట్ ఇన్ ఫిలాసఫీ వచ్చింది సోషల్ సర్వీసెస్ వింగ్ నుంచి. అదే రీసెర్చ్ స్టడీస్ గురించి యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ USA నుంచి కూడా ఆమెకి అవార్డ్స్ వచ్చాయి. ఎన్నో కవితలు రాశారు, నాటికలు రాశారు. అది తర్వాత ఆత్మీయ మహిళా సంక్షేమ సంఘం అనేసి అక్కడ పెట్టి ఒక 30 సంవత్సరాలుగా తాను చాలా పెద్ద సేవలు చేస్తూ వస్తున్నారు. ప్రజలకందరికీ, మహిళలందరికీ ఎక్కువగా సేవలు చేస్తున్నారు కాబట్టి మనం అందరం ఆవిడని చప్పట్లతో కూడా స్వాగతించాలి. అదే కాకుండా షీఈ్ అ పోయెట్.
ఇప్పుడే నాకు ఒక పుస్తకం ఇచ్చారు ఆవిడ. ఆమె ఒక కవయిత్రి, అలాగే మరి ఎన్నో బుక్స్ రాశారు. రైటర్ ఆల్సో, రచయిత్రి, కవయిత్రి, అన్ని విధాలుగా. మోస్ట్లీ షీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. అది మనకు అవసరం కాబట్టి మీకు కూడా నా హృదయపూర్వక స్వాగతం తెలియపరుస్తున్నాను నేను. లాస్ట్లీ చివరిలో కూర్చున్న అమ్మాయి షేక్ నఫీజా. షేక్ నఫీజా వహా పే బైఠే. ఆమెకి ప్రత్యేక స్వాగతం. ఎందుకంటే ఆమె చాలా మంచి పెయింటర్. ఎన్నెన్నో పెయింటింగ్ వేశారు. ల్యాండ్స్కేపింగ్, సీనరీస్, అలాగే పోర్ట్రేట్స్ ఆఫ్ మెనీ పీపుల్, ఎన్నో పర్సనాలిటీస్ పోర్ట్రేట్స్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఆమెకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది. దాదాపు ఇంతవరకు ఒక 300 పెయింటింగ్స్ ఆమె అలాంటి ఒక సమస్య పెట్టుకుని మస్క్యులర్ డిస్ట్రఫీ అంటారు. అంటే మసిల్స్లో బలం ఉండదు. उनके मसल्स में ताकत नहीं है, फिर भी वो बैठ करके अब तक बड़े बड़े पेंटिंग्स करते हुए, कई अवार्ड्स जीतते हुए 300 पेंटिंग्स किया है. दैट फ्रेल लेडी विद हार्डली एनी एनर्जी, ఏ శక్తి లేదు ఆమె. ఆ శక్తి లేనితనాన్ని కూడా తను కృంగిపోలేదు. నేనేదో సేవ చేయాలి, నా విధంగా సేవ చేయాలని చెప్పి వారు రావడం చాలా సంతోషం. ఆమెకి కళారత్న అని కూడా వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ నుంచి షీ హస్ బీన్ గివెన్ అ కళారత్న అవార్డ్. సో లెట్ us క్లాప్ ఫర్ హర్, కళారత్న అవార్డ్. అలాగే ఈమె కూడా చాలా చాలా అవార్డ్స్ వచ్చాయి. చాలా ఇన్స్పైరింగ్, హై రేంజ్ ఇన్స్పైరింగ్ ఇండియన్ అని చెప్పి కూడా అవార్డు వచ్చింది. ఈరోజు మన సెలక్షన్లో ఇలాంటి పెద్దలు అందరూ ఉన్నారు. వారి జీవితాలు మనకు ఆదర్శం కాబట్టి వాళ్ళందరినీ మేము సెలెక్ట్ చేయడం జరిగింది. మా సెలక్షన్ కమిటీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన ఎంత మహనీయుడంటే ఇన్విటేషన్లో తన పేరు ఉన్నా లేకపోయినా అమ్మ మీద ఉన్నటువంటి అభిమానాన్ని, సంఘ సేవకురాలు కాబట్టి ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయనకు కూడా మనం చప్పట్లతో స్వాగతం పలకాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. మా ఆర్గనైజేషన్స్ తరఫులో చాలామంది ఉన్నారు. మరి అందులో జేబీ రాజ్ గారు, అమ్మతో పనిచేసినటువంటి జేబీ రాజ్ గారు ఉండడం అంటే మాకు కూడా చాలా బలం వస్తుంది. వారు రావడం చాలా సంతోషం. చెన్నయ్య గారు వచ్చారు. మా దళిత స్త్రీ శక్తి, మాకు ఒక ఝాన్సీ రాణి ఉంది, దళిత స్త్రీ శక్తి నడిపే ఝాన్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారి అందరికీ కూడా మనం చప్పట్లు కొట్టి చెన్నయ్య గారికి, మహేశ్వర్ రాజ్ గారికి, ఇంకా శంకర్ గారు, ఇంకెవరెవరో వచ్చున్నారు, వారందరికీ కూడా పేరు పేరున నేను అందరికీ కూడా నా ఒక స్వాగతం మనస్ఫూర్తిగా పలుకుతూ, మరి ఈరోజు మంత్రులంతా చాలా బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారితో. అదృష్టవశాత్తు మనకందరికీ చాలా ఫేవరెట్ మినిస్టర్ అయినటువంటి మహమూద్ అలీ గారు మన మధ్యలో రావడం సంతోషం. నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, సడన్గా కొన్ని ఇష్యూస్ వస్తాయి, ప్రోగ్రామ్స్ వస్తాయి, వదిలి రాలేము. కాబట్టి బోలెడు మంది ఉన్నా ఈరోజు రాలేకపోయినారు. కానీ ఎప్పుడు వారు వస్తుంటారు కాబట్టి అది గుర్తుపెట్టుకుని మన ప్రోగ్రామ్ని మనం నడిపిద్దాం. మన కళాకారులను కూడా మనం నిజంగానే వారికి నా కృతజ్ఞతలు తెలియజేయాలా. ప్రతి సంవత్సరం వారు ఇక్కడ కూర్చొని 2 గంటలు 3 గంటలైనా మన చీఫ్ గెస్ట్ వచ్చేంత వరకు వారు మనల్ని పాడి అందరినీ కూడా అలరిస్తూ ఉంటారు. చక్కగా పాడతారు. ఆ ప్రతి ఒక్క సింగర్కి, రైటర్కి కూడా మనం అందరం చప్పట్లు కొడదాం. అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు సే డాక్టర్ రామచంద్రారెడ్డి గారు కూడా ప్రతి ప్రోగ్రాంకి వస్తారు. రెడ్డి గారి ఫ్యాన్స్ చాలా ఉన్నారు ఇక్కడ. ఇంగ్లీష్లో అంటారు, దెర్ ఇస్ అ ఉమన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్. దెర్ ఇస్ అ ఉమన్ బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్. ఇదర్ ఉల్టా హై, దెర్ ఇస్ అ మ్యాన్ బిహైండ్ ఎవ్రీ ఉమన్ సక్సెస్. మహిళా సాధికారత అని మా అమ్మ నన్ను తయారు చేసింది. అలాగా తన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నింటి పిల్లలు వాళ్ళ కాళ్ళపై ఆర్థికంగా నిలబడాలి, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అని చెప్పి ఉమెన్స్ ఎంపవర్మెంట్ కింద మా గురించి మాకు ఎప్పుడు చెప్పి, అందుకే నన్ను ఎంపవర్ చేశారు ఆవిడ. మరి ఆ విధంగా ఆమె పరమపది ఇచ్చిన తర్వాత షీ లెఫ్ట్ అస్ ఇన్ 1991. మేము ఏం చేయాలి ఆమె పేరు మీద 92లో ఒక ట్రస్ట్ ఫామ్ చేసిన తర్వాత ఆమె విచారణ ధోరణి ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఈశ్వరీబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని మొదలుపెట్టాను 94లోనే. వందల పిల్లలు అక్కడి నుంచి మరి వాళ్ళు ట్రైన్ అయ్యి బయటకు వచ్చారు, మహిళలే. ఆ తర్వాత దాని నుంచి వాళ్ళు చూపుతున్నటువంటి ఇంట్రెస్ట్ని చూసి ఈశ్వరీబాయి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పెట్టాను. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ పెట్టిన తర్వాత BSc, దెన్ MSc,
ఇవన్నీ చేస్తూ I must share with the audience on the stage dares. మా ఒక కాలేజ్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఫెంటాస్టిక్. మా స్టూడెంట్స్, మా నర్సులు, దే డూ వెరీ వెల్ in all the competitive examinations. So girls and some boys have added. Now government wants some boys to be also coming into nursing kabatti vallu boys kuda vacharu. But now let me salute all the women who are here from the Ishwari Bai School of Nursing and Ishwari Bai College of Nursing. Very, very proud of you. Sorry Jeptu, I'd like now to give the floor over to our chairman, the presiding chairman of this meeting. Thank you very much. Jai Hind. Jai Hind. Mahmood Ali garu, Ramnachari garu, presiding ఇవాళ గీతా రెడ్డి గారు అంటే చాలా ప్రేమతో ద లాట్ ఆఫ్ రెస్పెక్ట్ నన్ను మాట్లాడమని పిలిచినప్పుడు ఎప్పట్లాగనే నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఇప్పుడున్న నాయకురాల్లో దళిత వైపు, స్త్రీల వైపు మాట్లాడే నాయకురాలు ఆవిడ కనుక పిలిస్తే రాలేను అని చెప్పలేకపోతాను. ఇంత ప్రేమతో పిలుస్తారు. కానీ నాకు కొంచెం ఎప్పుడు సంకోచమే మాట్లాడగలనా అని. అంటే తెలుగులో మాట్లాడాలి, తర్వాత పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలి, మీ అందరితో మాట్లాడాలి. కానీ ఎంతో ప్రోత్సహించి లేదు లేదు రావాలి, తప్పకుండా రావాలి, 2 నిమిషాలన్నా మాట్లాడి వెళ్ళాలంటే వద్దని లేకపోయాను. నేను ఆడియన్స్లో ఉంటాను, నాకు వినాలని చాలా ఇష్టము అని చెప్పినా సరే తప్పకుండా ధైర్యం ఇచ్చి నిలబడు, మాట్లాడు అని ముందుకు తీసుకెళ్లారు. అంటే తన ఇన్స్టిట్యూట్ ఏవైతే నర్సింగ్ కాలేజ్ మనం విన్నామో అక్కడ కూడా అందరికీ ధైర్యం ఇచ్చిన పెద్ద లీడర్ అని నాకు అనిపించింది. కార్యకర్తలకి పెద్ద లీడర్ అని అనిపించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చేసిన సేవలు, అది కూడా ఎంత లీడర్షిప్ క్వాలిటీనో. ఎవ్వరికి ఏమి రాకున్నా లేదు నీకొచ్చు అని ధైర్యం ఇచ్చిన గీతారెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తర్వాత ఇక్కడికి వచ్చేసిన షిండే గారు ఎంతో త్యాగాలు చేసిన లీడరు, ఆయనకి నా నమస్కారం. నాయకులు హనుమంతరావు గారు, జేబీ రాజు గారు, ఆ కాలంలో ఉన్న లీడర్షిప్ చూసి ఇప్పుడున్న లీడర్షిప్ చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంత మార్పు వచ్చేసింది కదా అని. అంటే వారికి నిజంగానే నమస్కారాలు చెప్తున్నాను నేను. వాళ్ళతో వాళ్ళు చేసిన పనులతో ఎంతో అనుబంధం ఉంది కనుక అలాంటి కార్యకర్తలు, అలాంటి నాయకులు ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది అని వాడికి నమస్కారాలు చెప్తున్నాను. మరి ఇక్కడ అవార్డు గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎంత మంచివారో వారందరూ. డాక్టర్ పద్మాకర్ కానీ, ప్రొఫెసర్ జ్యోత్స్నారాణి కానీ, నిర్మల, నఫీస్ బేగం. నాకు జ్యోత్స్న, నిర్మల గారు చాలా బాగా తెలుసు. ఎంత బాగా అనిపించిందో వాడికి అవార్డు వస్తుంది అంటే చాలా బాగా అనిపించింది. మరి ఈశ్వరిబాయి గురించి మీకు అందరికీ తెలుసు. పోయినసారి అంతకు ముందుసారి కూడా ఆ సినిమాని చూసాము. ఎట్లా అసెంబ్లీలో ఎంత గట్టిగా మాట్లాడారో, భూ పోరాటాలు చేశారో. ఇప్పుడు కనుక ఈశ్వరి గారు కనుక ఉండింటే నాకు అనిపిస్తుంది మేము చేస్తున్న ప్రయత్నాల్లో ఆవిడ గొంతు బాగా పైకి వెళ్ళి మన ఆడపిల్లల చదువు గురించి ఆ విషయం తీసుకుంటారని నాకు అనిపించింది. అందుకనే ఆడపిల్లల గురించి మాట్లాడతాను అన్నాను. ఈశ్వరిబాయి గారు కనుక ఉంటే ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాన్ని సహించకపోవచ్చు. ఈశ్వరిబాయి గారు కనుక ఉంటే గట్టిగా ప్రజాస్వామ్యం ఉండాలి, గట్టిగా సెక్యులరిజం ఉండాలి, అన్ని మతాలు, అన్ని కులాలు, అందరికీ సమానమైన హక్కులు ఉండాలి, సమానమైన ప్రేమ భావం ఉండాలి, సమానమైన న్యాయం జరగాలని పోరాడారు. ఆవిడ గొంతు ఇంకా ఎంత పెద్దగా ఎత్తుంటారో ఇప్పుడున్న ఈ సమాజంలో జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో. అలాంటి వ్యక్తి ఇప్పుడు కనుక ఉంటే మా ఆడపిల్లలు ఇంకా బాగా చదువుకోగలరు. అంటే ఈ కోవిడ్ సమయం రాకముందు మేము చేసిన కార్యక్రమాల్లోనూ, ఇతర స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను, ప్రభుత్వ ప్రయత్నాల్లోనూ ఎన్నో మార్పులు జరిగాయి. ఆడపిల్లల స్థితిగతులు మనకు తెలుసు. ఆడపిల్లలకి
కేజీబీవి అని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అని చెప్పి, రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి 3 లక్షల మంది పిల్లలు కనీసం వాళ్ళు చదివి ఎవరెస్ట్ దాకా కూడా పంపించిన ప్రభుత్వం ఇది. అంటే ఎన్నో చేసింది. వాళ్ళకి ధైర్యం వచ్చి మగపిల్లల కంటే ఎక్కువ మేము అని ముందుకు వెళ్ళిన ఆడపిల్లలు బాగా చదువుకుంటాం మేము అని చెప్పి ప్రతినిత్యం ఇంట్లో ఉన్న వివక్షతని పోరాడి ధైర్యంతో సాధించారు 10వ తరగతి. మనకు అనిపిస్తుంది 10వ తరగతి అంత పెద్దదా అని. పేద కుటుంబాల్లో, దళిత కుటుంబాల్లో 10 దాకా వచ్చారంటే లాటరీ టికెట్ దొరికినట్టే. ఎన్ని తగాదాలు పెడితే 10 దాకా వస్తారు. అలాంటి పిల్లలు ఇంకా పెద్ద ఆలోచనలు వచ్చేసాయి వాళ్ళకి. వాతావరణం బాగున్నందువల్ల లేదు 10 ఒక్కటే కాదు, కాలేజ్ దాకా వెళ్ళాలి, కాలేజ్ ఒకటి కాదు బెస్ట్ కాలేజెస్కి వెళ్ళాలి, ఢిల్లీలో స్టీఫెన్స్ కాలేజ్కి వెళ్ళాలి, లేడీ శ్రీరామ్ కాలేజ్కి వెళ్ళాలి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాలి, డాక్టర్లు అవుతాం మేము, ఇంజనీర్లను అవుతామని ముందుకు సాగిన ఈ ఆడపిల్లలు. కోవిడ్ వచ్చిన తర్వాత అలాంటి ఆడపిల్లలకి వాళ్ళ హక్కులకి కాపాడే ఒక వాతావరణం లోపం ఉండిందని మేము గమనించాం. స్కూల్స్ని అంతా మొత్తము మూసేశారు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్న తర్వాత వాళ్ళకి అక్కడ సేఫ్టీ ఉండదని చెప్పి తల్లిదండ్రులు ఆ ఆడపిల్లల్ని పనిలో పెట్టడం మొదలెట్టారు. సగం 50% పైగా ఆడపిల్లలు ఇప్పుడు పనుల్లో ఉన్నారు. ఎవరైతే కలలు కన్నారో డాక్టర్లు అవుతాము, ఇంజనీర్లు అవుతామని కలలు కన్నారో ఆ కలలన్నీ అయిపోయింది. వాళ్ళందరూ ఇప్పుడు పొలాల్లో ఉన్నారు, పత్తి తోటల్లో ఉన్నారు. ఇప్పుడు పాటలు పాడారు కదా, ఎంత స్ఫూర్తితో పాడారు. మరి ఇలాంటి ఆడపిల్లల మీద కూడా పాడవలసిందే. ఎన్ని కష్టాలు పడుతున్నారో, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మళ్ళీ బాల కార్మికులుగా మారిపోతున్నారు ఈ ఆడపిల్లలు. అలాంటి ఆడపిల్లలకి ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళ ఈశ్వరిబాయి గారు అప్పుడు ఉంటే ఎలా గొంతెత్తుతుందో అలా ఇక్కడున్న పెద్దలు కూడా గొంతెత్తాలని నేను అనుకుంటున్నాను. అంటే అందుకే ఎప్పుడు మేము అనుకుంటాం ఈశ్వరిబాయి లాగా ఒక లీడర్ ఉంటే ఈ ఆడపిల్లలు ఇట్లా ఉండరు కదా అని. ఇప్పుడు కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్, దానికి పునాది వేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ అందరూ దానికి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు. అలాంటి కాలేజీని మూసేశారు దానికి ఫండ్స్ లేక. ఆడపిల్లలు వాళ్ళ చదువు, వాళ్ళ డ్రీమ్స్, ఆస్పిరేషన్స్, హోప్స్ వాళ్ళు పడుతున్నారు. దే ఆర్ లైక్ ప్రతి ఆడపిల్ల ఈశ్వరిబాయే. గ్రామాల్లో ప్రతి ఆడపిల్ల తగాదా పెడుతూనే ఉంది. కానీ వాటిని వినాలి మనం, వాళ్ళ కోసం మనం కూడా పోరాడాలి. మనం ఈశ్వరిబాయి గారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి. ఇలా కాలేజీలని మూతపడడానికి వీలు లేదు. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేస్తే రెసిడెన్షియల్ స్కూల్స్లో తిండి లేదు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ ఈశ్వరిబాయి స్ఫూర్తి తీసుకొని భయం లేకుండా మాట్లాడుతున్నాను నిర్భయంగా. స్కూల్స్లో తిండి లేదు, నీళ్లు లేవు, బాత్రూమ్లు లేవు. ఆ స్కూల్స్ అన్నీ మూతపడినందు వల్ల 2 సంవత్సరాలు వాటిని ఎవరు చూసుకోకుండా ఉండడం వల్ల, అంటే అవి మన స్కూల్స్, మన దళిత స్కూల్స్, మన ఓబీసీ స్కూల్స్, మన బీసీ స్కూల్స్ ఎంత తక్కువ అంటే ఇప్పుడు ఆ స్కూల్స్ ఏమీ లేవు. అలా ఉండడానికి వీలు లేదు. మనం అందరము మన పిల్లల గురించి, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలందరూ మన పిల్లలే, వాళ్ళ గురించి మనం తీసుకోవాలా, న్యాయంగా పోరాడాలా. ఈశ్వరిబాయి గారి స్ఫూర్తి తీసుకొని మనం ముందుకెళ్ళాలి. విద్య లేనిది ఏమీ లేదు. మీకందరికీ తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఒకవేళ పేదరికం వెళ్ళాలంటే విద్య వల్లనే, ఒకవేళ సమానత్వం కావాలంటే విద్య వల్లనే, సాంఘిక న్యాయం కావాలంటే విద్య వల్లనే. విద్యకి దూరం చేస్తున్న ఈ సమాజము, ఈ వ్యవస్థ, వాళ్ళకి మనం తెలివి చెప్పి ఇలా చెయ్యొద్దు, మీకు చేతనవుతుంది, మీరు చెయ్యగలరు, ఇన్ని చేశారు, దాన్ని కంటిన్యూ చేయండి, దాన్ని క్లోజ్ చేయకండి, మా పిల్లల్ని చదివించండి అని మనం గట్టిగా అడగాల. ఈశ్వరిబాయి గారి స్ఫూర్తిని నిలబెట్టాలా. ఆవిడ ఉంటే నాకు అనిపిస్తుంది ఇది సహించలేకపోతుంది. ఆ స్ఫూర్తిని తీసుకొని విద్య గురించి మనం తీసుకుందాము. ఆడపిల్లల విద్య గురించి మనం పోరాడదాము. పోరాటం లేదు ఏం రాదు పేదలకి.
పోరాడవలసిందే, కానీ దానికి స్ట్రాటజీ ఉండాలా. దీంట్లో ఎవరు అందరినీ కలుపుకొని పోవాలా. నాకు ఎంత బాగా అనిపించిందో, అన్ని పార్టీలు ఉన్నారు ఇవాళ ఈ ప్రోగ్రాంలో, అన్ని పార్టీలు మనతో ఉండాలా. అందరూ కలిసి మన పిల్లలు బాగా చదువుకోవాలని ఆశిస్తూ, మన ప్రజాస్వామ్యాన్ని దృఢం చేద్దామని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన గీతారెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఉపేంద్ర షిండే గారు వచ్చారు. ఆయన मैं हिंदी में बात करूँगा इस ओकेजन पे और इस स्टेज पे मुझे बुलाया, इसलिए सबसे पहले गीता रेड्डी ताई को मैं धन्यवाद दूंगा. परम पूज्य डॉक्टर बाबा साहब अम्बेडकर और ये डायस जिनके लिए तैयार किया है, हमारी माता समान पूजनीय जे ईश्वरी भाई. मैं यहाँ एक बात बताना चाहता हूँ कि जे ईश्वरी भाई जिस दिन हमारे पार्टी के अध्यक्षा हुई, उस समय हम लोग 3 एमएलए थे. एक मध्य प्रदेश के डोमन सिंह नागपुर है, एक तमिलनाडु के तमिल रासन और एक मैं, ऐसे 3 एमएलए उस समय में. उनके ही एबी फॉर्म लेके उस समय हम 3 एमएलए हुए थे. इसलिए उनके प्रति आज भी हमारा बहुत आदर है और वो आदर आखिरी तक के रहेगा. उन्होंने अपने पूरे कार्यकाल में जिस प्रकार से डॉक्टर बाबा साहब का कहना था कि समता आनी चाहिए पूरे देश, उसके लिए उन्होंने जद्दोजहद किया. उसी प्रकार जे ईश्वरी भाई जी ने अपने पूरे लाइफ में ये आंध्र और तेलंगाना से नहीं, तो उनका रुतबा जो था वो पूरे देश में पार्टी के जरिए से पूरे देश में को बड़े अच्छे, बहुत ही तहे दिल से आदर कर. और इस प्रकार वो 1991 में जाने के बाद में 31 साल हुए, लेकिन उनके प्रति आदर कुछ कम नहीं हुआ, वो बढ़ते ही जा रहा. इसलिए मैं अभी ज़्यादा वक्त न लेते हुए, सालों साल ऐसा ही आदर हमारे दिल और दिमाग में रहेगा, यही मैं आपसे अपेक्षा करते हुए डायस जो है, इस डायस के अध्यक्ष जो है और सभी मंत्रीगण, यहाँ के गृह मंत्री जी भी यहाँ पे है, यानी बहुत सारे मंत्री हैं. इसलिए उन तमाम लोगों को मैं धन्यवाद देते हुए कार्यक्रम में जो उपस्थित हुए, वैसे गीता ताई ने उनका इस्तकबाल किया है, मैं भी उनको अपनी तरफ से धन्यवाद देते हुए यहीं पर मैं अपने 2 शब्द पूरे करता हूँ. जय हिंद. Respected Sri Ramnachari Garu, Advisor of the Government of Telangana, Srimati Geeta Reddy Garu, former Minister of and Chairperson Ishwari Bai Memorial Trust, Dr. Ramachandra Reddy Garu, Shri Mandi Harikrishna, Director, Department of Language and Culture, Shri Upendra Shinde Garu, ex-MLA from Nagpur, Professor Shanta Sinha, Founder MB Foundation. అవార్డీస్ ఇది చాలా ఇంపార్టెంట్ డే ఉంది ఈరోజు. ఈశ్వరబాయి 31st డెత్ అనివర్సరీ ఉంది. ఆయన తెలంగాణ ఈరోజు నేను చూపిస్తున్నారు, ఆయన 69లో తెలంగాణ మూవ్మెంట్ చేసిన లీడర్ ఉంది. ఈరోజు ఆయనకి డెత్ అనివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు, అడ్వైజర్ శ్రీ రమణాచారి గారు ఎవ్రీ టైం ఆయన చాలా ఈ ప్రోగ్రామ్ చేశారు. ఈ అవార్డీస్కి నేను చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. డాక్టర్ ఎన్పి పద్మాకర్, సీనియర్ కన్సల్టెంట్ ఓరాలజిస్ట్, ప్రొఫెసర్ శరత్ జస్నా రాణి, ఫార్మర్ డీన్ సెంట్రల్ యూనివర్సిటీ, డాక్టర్ లక్కరాజు నిర్మలా, ఫౌండర్ ఆతిమా ఆర్గనైజేషన్, శ్రీ కె నఫీస్ బేగం గారు, ప్రింటర్. ఈ ప్రోగ్రాంలో వచ్చిన సోదరులకు, మీడియా ఫ్రెండ్లకు అందరికీ పేరు పెడుతూ నమస్తే. ఈ ఈశ్వరబాయి చాలా స్టార్టింగ్లో అంటే ఆయన టీచర్ ఉన్నారు. టీచర్ అంటే మనకు మా గ్రేట్. ఎవరు టీచర్ ఉన్నాయంటే, శిక్ష ఇచ్చిన అంటే మనకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన స్టార్టింగ్లో అంటే ఎడ్యుకేషన్ కోసం, ప్రాపర్లీ లేడీస్ ఎడ్యుకేషన్ కోసం చాలా ఇంపార్టెంట్, లేడీస్ కోసం చాలా సేవ చేశారు.
ప్రాపర్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ కోసం అప్లిఫ్మెంట్ కోసం చాలా వర్క్ చేశారు. ఆయన టీచర్ ఉన్నప్పుడు చాలా పూర్ పర్సన్స్కు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు. టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చారు, ప్రింటింగ్ క్రాఫ్టింగ్ కోసం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం చాలా సేవ చేశారు. చాలా సేవ చేసిన తర్వాత పాలిటిక్స్లో వచ్చిన 2 times ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. ఎల్లారెడ్డిలో అసెంబ్లీలో 1967 అండ్ 1972లో. ఆయన లైఫ్ మొత్తం చాలా సాక్రిఫైస్ చేశారు తెలంగాణ కోసం. స్టార్టింగ్లో 69 మూమెంట్లో తెలంగాణ ప్రజా పార్టీలో చాలా ఆయన వైస్ చైర్పర్సన్లో పనిచేశారు. చాలా ఆయన డాక్టర్ శ్రీనారెడ్డి గారు మూమెంట్ చేశారు. ఆ టైంలో తెలంగాణ కావాలి, తెలంగాణ రాలేదు. మా ఆ టైంలో చాలా మూమెంట్ చేసిన ఈరోజు తెలంగాణ వచ్చిన మా ఆనరబుల్ సీఎం గారు చాలా 14 years పోరాటం చేశారు. ఈ తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత చాలా డెవలప్ ఇండియాలో బెస్ట్ స్టేట్ అంటే మా తెలంగాణ స్టేట్. ఎంత ఫాస్ట్ గ్రోత్ స్టేట్, చాలా డెవలప్మెంట్ ఎవ్రీ సెక్టర్లో. ఆ టైంలో మన దగ్గర పవర్ లేదు. ఈ టైంలో తెలంగాణ పవర్లో సర్ప్లస్ స్టేట్ ఉంది. ల్యాండ్ ఆర్డర్ ఆ టైంలో చాలా బాగాలేదు. క్రిమినల్ రైట్ జరిగింది. ఈ టైంలో చాలా ల్యాండ్ ఆర్డర్ బాగా ఉంది. ఫార్మర్స్ కోసం మా ఆనరబుల్ సీఎం గారు రైతు బంధు, రైతు బీమా స్కీమ్ వచ్చిన. అది దళిత్ కోసం అంటే అలా ఇండియాలో ఏ లీడర్ లేదు. మా ఆనరబుల్ సీఎం గారు దళిత్ బంధు స్కీమ్ డిక్లేర్ చేశారు. 10 lakhs rupees పర్యటిస్తున్నారు. టైం పడుతుంది డే బై డే. తప్పకుండా మనకు మంచి సీఎం గారు కాన్సెప్ట్ ఉంది. అది ఈశ్వరబాయి డెఫినెట్లీ ఆ టైంలో ఈ మూమెంట్ షురూ చేసిన ఈ టైంలో తెలంగాణ వచ్చింది. ఈశ్వరబాయి లైఫ్ అంటే మొత్తం చాలా బాగా లైఫ్ జరిగింది. బాగా అంటే సేవ చేసినాం. पुराने लोग कहते हैं कि इंसान तो चले जाता है मगर उसकी यादें बाकी रह जाती. तो आज ईश्वरी भाई की यादों में हम लोग याद मना रहे हैं और उनके कारनामों को देखते हुए जो बड़े लोग करके जाते हैं उन्हीं के बच्चे उसे निभाते हैं और हम फॉलो करते हैं. खासतौर से डॉक्टर गीता रेड्डी साहबा और उनके हस्बैंड बहुत अच्छी तरीके से इस ट्रस्ट को चला रहे हैं. ट्रस्ट के अंदर लोगों के लिए जितनी सेवा की जाती है, एजुकेशन पर तवज्जो दी जाती है, मैं डॉक्टर गीता रेड्डी साहबा को दिल की गहराई से मुबारकबाद देता हूँ. जो भी इंसान माँ बाप अच्छी तरबियत दे के जाते हैं, अच्छी सेवा करके जाते हैं, उन्हें उनकी औलाद कंटिन्यू रखती है. ये लोग किस्मत वाले हैं. डेफिनेट हम भी उन्हीं के बताए हुए रास्ते पर चलना चाहिए. और इसमें सबसे अहम चीज़ है इंसान वही होता है जो दूसरों की खिदमत करता है. आज हमें आने पर इस बात की महसूस हो रहा है कि ईश्वर भाई मोहतरमा ने कितनी खिदमत की है. जो आज उनका 31st डेथ एनिवर्सरी पर भी काफ़ी लोगों को अवार्ड दिया जा रहा है और उनके अच्छे बातों को याद किया जा रहा है. और ख़ास तौर से सबसे अहम चीज़ जो होती है वो एजुकेशन होता है. आज एजुकेशन के बारे में प्रोफेसर शांता सिन्हा जो फाउंडर है MB फाउंडेशन के, उन्होंने बहुत सी अच्छी बातें कही है. मगर मैं भी 1-2 बात कहना चाहता हूँ. इस साल हमारे ऑनरेबल सीएम साहब ने 7,383 करोड़ सैंक्शन किए सिर्फ एजुकेशन पर. एजुकेशन के लिए, एजुकेशन नहीं बल्कि स्कूल्स की बिल्डिंग के लिए, उनका इंफ्रास्ट्रक्चर के लिए. और हमारा जो MLC या MLA फंड होता है 5 करोड़ रुपए में 2 करोड़ रुपए स्कूल्स पर खर्चने के लिए हिदायत दी गई. क्योंकि CM साहब भी यही चाहते हैं कि SC ST BCO सारे लोगों को अच्छा एजुकेशन देना चाहिए. जब तक इंसान को एजुकेशन नहीं दिया जाता वो दुनिया में काबिल इंसान नहीं बन सकता. काबिल बनने के लिए देश के अंदर हम तरक्की को दिलाना है तो सबसे ज़्यादा एजुकेशन पर तवज्जो देना चाहिए और आज उस पर तवज्जो दी जा रही है. इसलिए श्रीमती ईश्वर भाई बहुत उन्होंने गरीब बच्चों के लिए तालीम के लिए बहुत कुछ काम किया है. ऐसे लोगों को देखकर हम भी अपनी ज़िंदगी उसी तरह बनाना चाहिए, उसी तरह काम करना चाहिए जो हमारे बड़ों ने हमें सिखाया है. इसलिए हमारे CM साहब का उनका चाहे जन्मदिन हो या डेथ एनिवर्सरी हो सरकारी तौर से मनाया जा रहा है. क्यों मनाया जा रहा है? इसीलिए कि महान लेडी थे, महान मोहतरमा थे, महान तरीके से लोगों की सेवा की है, उसकी याद हम करना चाहिए. और उनको देखकर हम भी उनके नक्श कदम पर चलते हुए दूसरों की सेवा करना चाहिए. इसके लिए मैं तमाम मेरे जो मेहमान हैं उनका वेलकम करता हूँ. और ख़ास तौर से डॉक्टर गीता रेड्डी साहबा और हमारे डॉक्टर रामचंद्र रेड्डी साहब को
दिल की गहराई से मुबारकबाद देता हूँ। मैं भी ने कहा वही लोग किस्मत वाले होते हैं जिनके माँ बाप अच्छे होते हैं। तो उनके माँ बाप ने उन्हें जो रास्ता बताया, जो नक्शे कदम पर उस पर वो चल रहे हैं, दिल की गहराई से मुबारकबाद देता हूँ। और यही चाहता हूँ कि हम लोग सब गंगा जमुना तहजीब जो आज हम बात करते हैं, वो ज़माने में मोहतरमा ईश्वर भाई ने कहा कि मसावत की ज़िंदगी बराबर है, सब मिलजुल कर रहना चाहिए, सब प्यार से रहना चाहिए, ज़ात बात की भेदभाव नहीं होना चाहिए। वो आज उस बात को आज ज़रूरी समझते हैं, क्योंकि आज के टाइम पे लोग ज़ात पात की सियासत पे जा रहे हैं। और हमारे बुजुर्गों ने हमें बताया कि प्यार और मोहब्बत से ज़िंदगी गुजारो, सब मिलकर ज़िंदगी गुजारो, खुशहाल ज़िंदगी गुजारो। यही कहते मैं अपनी बात खत्म करता हूँ। जय तेलंगाना, जय। శ్రీ ఉపేంద్ర షిండే గారిని ముందు గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకని ఇప్పుడు గౌరవించుకోవడానికి వీలుగా ఇక్కడ ఉచిత ఆసనాన్ని వేసి అవి ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతున్నాను. मैं जनाब उपेंद्र शिंदे जी से रिक्वेस्ट करूँ कि वो चेयर पे आप पधारिए. మనకు ప్రధానంగా వినిపించే పేరు నాగపూర్ నార్త్లో శాసనసభ్యులుగా సేవలు అందించి ఉన్న షిండే గారు ఈశ్వరీ మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, ముఖ్య అతిథి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అండ్ సభాధ్యక్షుడు కేవీ రమణాచారి గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హరికృష్ణ గారు వీరి సమక్షంలో అందుకుంటున్న ఆత్మీయ సత్కారం. తర్వాత ఈవేళ అవార్డు గ్రహీతల్ని ఆహ్వానించుకోబోతున్నాం. డాక్టర్ ఎన్పి పద్మాకర్ గారు, ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ పద్మాకర్ గారు ఈజ్ రిక్వెస్టెడ్ టు టేక్ హిస్ సీట్. డాక్టర్ పద్మాకర్ గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి సర్జరీలో ప్రథమ స్థానాన్ని సాధించి చండీగఢ్లోని ప్రతిష్టాత్మక పీజీఐఎంఆర్ నుంచి ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి సూపర్ స్పెషలిస్ట్ యూరాలజీ కోర్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఢిల్లీ నుంచి చేసి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిఎన్బి యూరాలజీ ఫస్ట్ అటెంప్ట్లో పూర్తి చేసి 25 ఏళ్లుగా తాను పుట్టిన గడ్డ మిర్యాలగూడలో ప్రతి నెల 3వ ఆదివారం ఉచిత సేవలు అందిస్తూ ఇప్పటికి 10,000 మందికి యూరాలజీ సేవలు అందించి ఉన్నారు. ఆ ప్రాంతంలో 250 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేసి ఉన్నారు. డాక్టర్ రత్న మంజుల గారు, మేడం ఉంటే మీరు కూడా ఫోటోలు జాయిన్ కండి. ఐ రిక్వెస్ట్ డాక్టర్ రత్న మంజుల, వైఫ్ ఆఫ్ డాక్టర్ ఎన్పి పద్మాకర్ గారు. ఇందాకే డాక్టర్ గీతారెడ్డి గారు అన్నారు, ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడు ఉంటాడు అని అన్నారు. మరి ఇక్కడ ఖచ్చితంగా మీ సహకారం లేనిదే డాక్టర్ పద్మాకర్ గారు ఇలా ఎదిగి ఉండరు. పద్మాకర్ గారికి శుభాకాంక్షలతో ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి గారు. మామూలుగానే వెన్నెల చల్లదనానికి, వెన్నెల ఒక హాయికి ప్రతీక అయితే, అది శరత్ జ్యోత్స్న అయితే మరింత ప్రభావవంతం, ప్రతిభావంతం. కవయిత్రిగా, కథా రచయిత్రిగా అనేక మందికి పిహెచ్డిలోను ఎంఫిల్లోనూ గైడ్ చేసిన ఒక సీనియర్ ఆచార్యులుగా ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి గారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అనేక దశాబ్దాలు సేవలందించి తెలుగు సాహిత్య రంగంలో తమదైన ముద్ర వేసుకొని సాగుతున్న వీరు భారత భాషాభూషణ్, తెలుగు విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం ఇలాంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకోవడమే కాకుండా అక్షర వసంతం, వలస కోకిల, మైగ్రాంట్ కుక్, ఏ వాల్యూమ్ ఆఫ్ పోయమ్స్ ఇన్ 2012, యుద్ధం నడుస్తూనే ఉంది, యుద్ధానికి అడుగులు వేద్దాం, నీకు నాకు నడమ, వెండి కిరీటం, వెనల్ చెప్పిన కథ లాంటి అనేక పుస్తకాలని పాఠక లోకానికి అందించిన శరత్ జ్యోత్స్నారాణి గారి సన్మానంలో మీరు సైతం పాల్గొన్నట్టు మాకు తెలియాలంటే ఒక్కసారి మీ కరతాళ ధ్వనులు అందించి వారిని అభినందించారు. ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి గారు సుప్రసిద్ధ కవి జ్ఞానానంద కవి గారి యొక్క కూతురు. వారి కీర్తి ప్రతిష్టలు నిర్మడింపజేస్తున్నటువంటి శరత్ జ్యోత్స్నారాణి గారికి కృతజ్ఞతలు, సంతోషం. ఇప్పుడు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ వైస్ చైర్మన్గా కూడా సేవలు అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ ఫోరంకి సేవలు అందిస్తున్నారు కమిటీ మెంబర్గా. ప్రతి ఏటా పురస్కారాలు కూడా అందిస్తున్నారు వారి స్వచ్ఛంద సంస్థ నుంచి. గణిత ఉపాధ్యాయునిగా 16 ఏళ్ళు ఫస్ట్ గ్రేడ్ అసిస్టెంట్గా సేవలించి స్వచ్ఛంద పదవి విరమణ పొందారు. పదవికి మాత్రమే విరమణ కానీ సేవకు కాదు అని నిరూపిస్తూ సాగుతున్న వీరు తార్నాకలో ఆత్మీయ మహిళా సంక్షేమ సంఘాన్ని స్థాపించి ఆత్మీయ మహిళా సంక్షేమ సంఘం కేర్ ఫౌండేషన్ తరఫున మహిళల సమస్యలకు పరిష్కారాన్ని కూడా
సూచిస్తూ ఆత్మీయ మానసిక వికాస కేంద్రాన్ని ఒక సామాజిక కేంద్రంగా నడిపిస్తున్న వీరు త్రిపథ సంఘర్షణ, ఆత్మనివేదన, ఆత్మీయ సూక్తులు, అక్షరమాల, నిర్మల సూక్తులు, ప్రఫుల్లోక్తి, నిర్మల నాణ్యులు, తెలంగాణ లాంటి అనేక రచనలు అందించిన వీరికి జన్మభూమి గోల్డ్ మెడల్, నెహ్రూ యువ కేంద్ర వాలంటరీ యూత్ అవార్డు లాంటి అనేక విశ్వ సాహితీ, ఇంకా భారతీయ మహిళా శక్తి లాంటి అనేక అవార్డులు అందుకున్న లక్కరాజు నిర్మల్ గారిని మీ కరతాళతో అభినందన సూచిక కోరుతూ ఇప్పుడు ఒక స్పెషలైజ్డ్ పర్సనాలిటీ, ఒక ఛాలెంజ్కే ఛాలెంజ్ విసిరిన షేక్ నఫీస్ గారిని ఆహ్వానిస్తున్నాను. షేక్ నఫీస్ జీ ఎన్నో దశాబ్దాలుగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనే మాటను వమ్ము చేస్తూ ఒక పెయింటర్గా ఎన్నో రికార్డులు సాధించి ఉన్నారు. వాళ్ళ అక్కయ్య కూడా ఉన్నారని చెప్తున్నారు నిర్వాహకులు. మల్కాజ్గిరి హైదరాబాద్లో ఉండే షేక్ నఫీస్ చిన్నప్పటి నుంచి కండర క్షీణత వ్యాధితో, మస్కులర్ డిస్ట్రఫీతో బాధపడుతోంది. కానీ ఆ బాధను డామినేట్ చేస్తూ, బాధను కడుపులో పెట్టుకుని వేళ్లలోని కళను కుంచె ద్వారా చిత్రిస్తూ నయం కాని రోగం బాధపడుతున్నా మరి సమాజానికి అద్భుతమైనటువంటి చిత్రాలు అందిస్తున్న వీరు 30 ఏళ్లుగా మంచానికే పరిమితమైన నఫీస్ పెయింటింగ్ హాబీగా మార్చుకున్నారు. 2018లో ఖాజా ఆఫ్రీద్ అనే సామాజికవేత్త వీరి చిత్రకళా ప్రతిభను లోకానికి పరిచయం చేశారు. 2018లో రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ప్రోత్సహించి ఏర్పాటు చేసిన వీరి చిత్రకళా ప్రదర్శనను గౌరవనీయ మంత్రివర్యులు కేటీఆర్ గారు సైతం హాజరై అభినందించారు. వారికి 10,000 స్పెషల్ ఆర్టిస్ట్ పెన్షన్ కూడా ప్రకటించారు. 30 ఏళ్లుగా చీకటి గదికే పరిమితమైన నఫీస్ గారు తన కళా ప్రతిభతో 2021 మార్చిలో విమానం ఎక్కాలన్న కోరికను నెరవేర్చుకున్నారు. ఖాజా ఆఫ్రీదీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో దేశ రాజధాని ఢిల్లీలో కూడా వీరు వారి ప్రదర్శన నిర్వహించారు. మరి తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ శాఖ పక్షాన కూడా వీరు పురస్కారం అందుకున్నారు. ఇంకా వంశీ ఆర్ట్స్ కళారత్న, హై రేంజ్ ఇన్స్పైరింగ్ ఇండియన్ పురస్కారం, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్న నఫీస్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే ఐ రిక్వెస్ట్ ఆల్ ది అవార్డీస్ టు జాయిన్ ఫర్ ఎ గ్రూప్ ఫోటో ప్లీజ్. జీవిత కాలాన్ని మించిన జ్ఞాపకాల్ని భద్రపరుస్తున్న ఫోటో జర్నలిస్టులు, కెమెరామెన్, వీడియో జర్నలిస్ట్, పాత్రికేయులందరికీ నిర్వాహకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ డి రామచంద్రారెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్, ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తున్నారు ఈ అవార్డీస్ అందరికీ. తర్వాత పెద్దలు సభాధ్యక్షులు డాక్టర్ కేవి రమణాచారి గారు ఈ సభా కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తారు. ప్రధానమైన అంశం మనం ఆస్వాదించాం. ప్రధానమైన అంశం అవార్డులతో సత్కరించడం. ఇక మనకు తెలుసు, ఎక్కడ సాహిత్య సాంస్కృతిక పరిమళం ఉంటే అక్కడ డాక్టర్ కేవి రమణ గారు ఉంటారు. ఏ వరం తెలుగు నేల సంబరమో, ఏ స్వరం మేఘ గంభీరమో, ఏ సన్నిధి కల్పవృక్ష సమమో, ఏ నోట ఆడేందుకు అందమైన పదాలు పరుగులు పెడతాయో, ఏ జిహ్వన తడిసి ముద్దయ్యేందుకు అర్థవంతమైన వాక్యాలు వాహ్యాళికొస్తాయో, ఏ గుండె హృదయ స్పందనల కోశాగారమో, ఏ మేధ సృజనాత్మక భావనల ఉద్యానమో, ఏ చురుకుదనం రమణీయ క్రీడా స్థలమో, ఏ చొరవ కమనీయ మానవీయ స్పందన సారమో, ఏ మూర్తి సహజ గాంభీర్య సౌందర్యమో, ఆ మూర్తి డాక్టర్ కేవి రమణ గారు, డాక్టర్ గీతారెడ్డి గారు, డాక్టర్ రామచంద్రరెడ్డి గారు ముగ్గురు కలిసి గౌరవనీయులైన మంత్రివర్యులను సత్కరిస్తారు. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథి ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు ఈజ్ బీయింగ్ ఫెలిసిటేటెడ్. సభాధ్యక్షుడు పెద్దలు డాక్టర్ కేవి రమణ గారికి హోంశాఖ మంత్రులు శాల్వాతో సత్కరిస్తారు. డాక్టర్ గీతారెడ్డి గారు మెమంటో అందజేస్తారు. రామచంద్రారెడ్డి గారు పుష్పగుచ్ఛాన్ని ఇస్తారు. ఇందాకే అనుకున్నాం, ఏ మూర్తి సహజ గాంభీర్య సౌందర్యమో, ఏ వ్యక్తిత్వం తెలుగు నేల నలుచెరుగులా జ్యోతలందుకుంటుందో, ఏ మూర్తిమత్వం సదా సానుకూల భావ మేరువో, ఏ చేతి ఎముకలు ఎదుటి దుఃఖానికి కరిగి ఆచరణాత్మక సాయంగా దృఢంగా నిలుస్తాయో వారికి జరిగిన సత్కారం ఆచార్య శాంతా సిన్హా గారు. ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ శాంతా సిన్హాజీ టు కమ్ ఫార్వర్డ్ టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. శాంతా సిన్హా గారికి నమస్సులతో డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ శ్రీ శాంతా సిన్హా మేడంకి ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ డిగ్నిటరీస్ టు ఫెలిసిటేట్ టు మామిడి హరికృష్ణ గారు. తర్వాత తెర వెనుక స్వరం
మడిపల్లి దక్షిణామూర్తి గుమికూడింది ఎందుకో మనందరికీ తెలిసిందే. శ్రీమతి ఈశ్వరీబాయి గారిని తలుచుకుంటూ మాకు చేసిన ఈ సన్మానానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈశ్వరీబాయి గారి స్ఫూర్తిని మనం నిలుపుకుంటూ డాక్టర్ రామచంద్రారెడ్డి గారిని ఎప్పుడు పిలిచినా ఒక స్టేడియంలో ధోని వచ్చినట్టు లేకపోతే సచిన్ టెండూల్కర్ వచ్చినట్టు. సో రామచంద్రారెడ్డి గారి ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రత్యేకమైన ముబారక్. I got the cash in the bag, stadium packed. Born a rock star in this life, gon' live it up on the attack. Baby, I'm bad, I just wanna get caught up in this life. I'm crazy, I'm mad, doing no cap. Only God wants you, better go live it up. Cash in the bag, stadium packed. Baby, I'm bad. For more videos, subscribe to BCN channel. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. Please subscribe BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.